నమస్కారం. మీ విజయ్ కుమార్ గారు. మొత్తం మీద రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగి ఏడాది దాటిపోయింది. ఈ ఏడాదిలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలను చూసుకున్నట్టయితే ఎన్నికల సందర్భంలో విధ్వంసం నుంచి వికాసం వైపని చంద్రబాబు ఒక వాగ్దానం చేశారు. సూపర్ 6 ప్లాన్స్ పెట్టారు. అలాగే పెన్షన్ని ఏకకాలంలో 3,000 నుంచి 4,000 చేస్తారు అనుకున్నట్టుగానే చేశారు. సరే, అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి, దీపం 2 ఓపెన్ అయింది. ఈ మధ్య తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చారు. సరే, ఎన్ని ఆంక్షలు పెట్టారు ఏంటి అనే విషయాన్ని బయట తీసేస్తే మెల్లిమెల్లిగా వాగ్దానాలు చేసుకుంటూ ప్రజల్లో ఒక ఆశలను పెంచే దిశల్లోనే ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. కేంద్రంతో మంచి సమన్వయాన్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇక నేను ఏడాదిలోపే ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని గురించి వాటి గురించి నేను ప్రస్తావించటం లేదు. ఎందుకంటే ప్రస్తావించలేదని మీరు ఇంకొక రకంగా ఆలోచించకండి. ఇంకో విషయం ఏంటంటే మొన్న మీదే కొన్ని పథకాల వైఫల్యం మీద చాలా స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాల్సింది ఏంటంటే చాలా గురుతరమైనటువంటి బాధ్యత ఇప్పుడు విపక్షం మీద ఉంది. దాన్ని విపక్షం నేత జగన్ చాలా వరకు విస్మరిస్తున్నారనే సరిపోయి. ఇక్కడ ప్రజల మధ్యకు వస్తుంది తక్కువ, చేస్తున్నటువంటి విమర్శల్లో సాహేతుకత కనపట్టలేదు. అలాగే చాలా వరకు ఘర్షణ వైఖరి. సత్తెనపల్లిలో పరామర్శకు వెళ్ళి సింగయ్య అనే వ్యక్తి మృతి చెందితే దానికి ఖచ్చితమైనటువంటి వివరణ, ఖచ్చితమైనటువంటి బదులు ఇవ్వలేని పరిస్థితి. అట్లాగే అనేక చోట్ల సామాజికంగా ఇబ్బందులు ఎదురవుతున్నప్పుడు కార్యకర్తల వెంట ఆయన నిలబడుతున్నది చాలా తక్కువే. ఇప్పటికీ కూడా ఎవరైతే ఆ రోజున వైసీపీ ప్రభుత్వం పతనం అయ్యటానికి కారణమయ్యారో వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తున్నారనేటువంటి విమర్శలు. ఒక పక్క తెలుగుదేశం పార్టీ తనపై గతంలో ఉన్నటువంటి ముద్రని చెరిపేసుకొని సరే కార్యాచరణలో ఎంతవరకు సక్సెస్ అవుతుందనే దాన్ని ఒక ఏడాదిలోనే మనం చెప్పలేము. మొత్తం మీద అమరావతిలో ఆగే నిర్మాణాలు ప్రారంభమవుతున్నాయి. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్ ప్రయాణం ఇస్తానంటున్నారు. సరే, వీటిలో లోటుపాట్ల గురించి ఖచ్చితంగా మనం నిలదీద్దాం. అయితే విపక్షంగా జగన్ చాలా వరకు మారాలి. తన బాధ్యతాయుతంగా ప్రజల మధ్యకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అది గుర్తించటం లేదు.